హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. అందరూ ఇదే క్రియేట్ చేసుకుంటున్నారు. మీరు కూడా మీ ఫోటోతో ఈ విధంగా క్రియేట్ చేయాలి అనుకుంటే వితిన్ ఏ మినిట్లోనే గూగుల్ జెమినీ ఏఐని వాడి సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే ఇందులోకి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ బ్లూ కలర్లో ఒక ప్రాంప్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేయండి. ఫోటోని క్రియేట్ చేసే ప్రతిసారి ఫ్రెష్గా గూగుల్ని ఓపెన్ చేసి గూగుల్ జెమినీ ఏఐని సెర్చ్ చేయండి, లేదా జెమినీ ఏఐని సెర్చ్ చేయండి. జెమినీ ఏఐ గూగుల్ వాడితే వస్తుంది. ఇది ఓపెన్ చేయండి. ఓకే, ఇది ఓపెన్ చేయొచ్చు. ఇలా సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ ఆస్క్ జెమినీ అని ఉంటుంది. ప్లస్ పైన క్లిక్ చేశాను. అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేశాను. ఫోటో, వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేశాను. నా ఫోటోని సెలెక్ట్ చేసుకున్న ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేశా. ఇక్కడ నొక్కి పట్టి పేస్ట్ చేశా. ఇక్కడ రిత్విక శ్రీ అని ఉందా, ఇక్కడ మీ నేమ్ రాసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే అనూషాని రాశాను. ఓకే, నేమ్ చేంజ్ చేశాను. సెండ్ చేశాను. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. మీరు ఇచ్చే ఫోటో అనేది బాయ్స్ది ఇచ్చినా గర్ల్స్ది ఇచ్చినా గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్న అమ్మాయి ఫోటో ఉంది కదా రెఫరెన్స్, ఇంత నీట్గా, ఇంత దగ్గరగా, ఇంత డీటెయిల్డ్గా ఉంటే వచ్చే అవుట్పుట్ కూడా అంత అందంగా, అంత నీట్గా వస్తుంది. గుర్తుంచుకోండి. ఓకే, ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఇదే ఫోటో, ఇదే టెక్స్ట్ మళ్ళీ ఇచ్చి మళ్ళీ క్రియేట్ చేయండి. కొత్తగా స్టైల్ మారుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే 2-3 సార్లు ట్రై చేయండి. చూడండి ఎంత బాగా క్రియేట్ చేసిందో, చాలా బాగా వచ్చింది. ఫోటో పైన నొక్కి పెట్టాను. డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేశాను. డౌన్లోడ్ అగైన్ క్లిక్ చేశాను. నా ఫోన్లోకి ఫోటో డౌన్లోడ్ అయింది. లేదా సెకండ్ ఆప్షన్ కింద ఫోటో పైన ట్యాప్ చేసి టాప్లో ఉన్న డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసినా మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి.